వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్‌గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చివరి వరకు చూడండి. మెగాస్టార్ చిరంజీవి గారి 'మంచి దొంగ' 1988 జనవరి 14 సంక్రాంతి సీజన్‌లో ఆడియన్స్ ముందుకి అత్యంత భారీ అంచనాలతో వచ్చింది ఈ సినిమా. మెగాస్టార్ చిరంజీవి గారికి అప్పటికి ఉన్నటువంటి మాస్ ఇమేజ్‌కి తోడు, ఆయన అప్పటికే 1987లో 'పసివాడి ప్రాణం' లాంటి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్‌ని సాధించి, సూపర్ స్టార్డమ్‌ని అందుకొని బిగ్గెస్ట్ స్టార్‌గా ఉండడంతో, ఈ సినిమాకి చాలా భారీ అంచనాలనేవి నెలకొన్నాయి. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ని కూడా ఈ సినిమా సాధించింది. ఈ సినిమాని రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేయగా, ఈ సినిమాకి స్టోరీని కూడా ఆయనే అందించారు. ఇక ఈ సినిమాలో డైలాగ్స్‌ని ఎంవీఎస్ హరినాథరావు గారు అందించడం అనేది జరిగింది. ప్రొడ్యూసర్ దేవి వరప్రసాద్ గారు ఈ సినిమాని దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్‌లో ప్రొడ్యూస్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో ఆయనకి విజయశాంతి గారు అండ్ సుహాసిని గారు హీరోయిన్స్‌గా నటించడం అనేది జరిగింది. ఇక ఈ సినిమాలో రావు గోపాలరావు గారు అండ్ మోహన్ బాబు గారు విలన్స్‌గా నటించారు. ముఖ్యంగా ఈ సినిమాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, అప్పటికి మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్‌లో టాప్ 5 మోస్ట్ హైయెస్ట్ బడ్జెట్ మూవీస్‌లో ఇది కూడా టాప్ 5లో ఒకటిగా నిలిచింది. సినిమాటోగ్రాఫర్ కెఎస్ ప్రకాష్ గారు సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిట్ చేయడం అనేది జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ కె చక్రవర్తి గారు ఈ సినిమాకి సంగీతాన్ని అందించగా, ఆయన అందించినటువంటి మ్యూజిక్ అండ్ ఈ సినిమాలో సాంగ్స్ అనేవి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. అలా 147 నిమిషాల లెంత్‌తో 14th జనవరి 1988న సంక్రాంతి సీజన్‌లో అత్యంత భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ ఫిల్మ్. ఓపెనింగ్స్‌లో అప్పటికి మెగాస్టార్ చిరంజీవి గారి వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించినటువంటి సినిమాగా నిలిచింది. అండ్ ఆ ఏడాది ప్రారంభంలో హైయెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించినటువంటి తెలుగు సినిమాగా కూడా రికార్డ్ సెట్ చేసింది ఈ ఫిలిం. మెగాస్టార్ చిరంజీవి గారి బాక్స్ ఆఫీస్ స్టామినా ఏ రేంజ్ లో ఉంటుందో ఆ టైంలో ఆడియన్స్ కి మరొకసారి ఎగ్జాంపుల్ గా నిలిచి చూపించింది ఈ ఫిలిం. ఈ విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్నటువంటి ఈ సినిమా టాక్ పరంగా మిక్స్డ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఫ్యాన్స్ ని కొంతవరకు సాటిస్ఫై చేసిన కామన్ ఆడియన్స్ లో ఈ సినిమాకి బాగా మిక్స్డ్ రెస్పాన్స్ అనేది వచ్చింది. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ ని సాధించి డీసెంట్ హిట్ గా నిలిచింది 'మంచి దొంగ'. ఆ ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో కమర్షియల్ గా సక్సెస్ఫుల్ అయినటువంటి ఫిల్మ్స్ లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక తర్వాత రోజే సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకొచ్చింది నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి ఇన్స్పెక్టర్ ప్రతాప్. అయితే పోటీలో ఉన్న 'మంచి దొంగ' సినిమాకి డీసెంట్ టాక్ రావడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. అయితే ఆ సినిమా రేంజ్ లో ఈ సినిమాకి టాక్ అనేది రాలేదు. ఈ కాంపిటీషన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడినటువంటి వీళ్ళిద్దరు సినిమాలు మెగాస్టార్ చిరంజీవి గారి 'మంచి దొంగ' అండ్ నటసింహం బాలకృష్ణ గారి ఇన్స్పెక్టర్ ప్రతాప్. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ ని సాధించి డీసెంట్ హిట్ గా నిలిచింది 'మంచి దొంగ'. ఆ ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో కమర్షియల్ గా సక్సెస్ఫుల్ అయినటువంటి ఫిల్మ్స్ లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, వీళ్ళిద్దరి ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి.